जय गुरुदेव दत्ता. Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. जय गुरुदत्ता. जय गुरुदेव दत्ता. अवधूत चिंतन श्री गुरुदेव दत्ता स्वामी महाराज की जय. दत्त बंधुలందరికీ నమస్కారం అండి. జై గురుదేవ దత్త. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారం, ఎంతో అద్భుతమైన విషయాలు నాకు శ్రీ గురుదత్త ప్రభులు ఆశీర్వదించిన నా అనుభవాలు మనము మీతో పంచుకుంటూ ఆ విషయమంతా ఓం దత్త ఛానల్లో మన ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలుసుకొని ఈ రోజు కూడా పోస్ట్ చేసుకుందామండి. ఈ రోజు మాత్రం గురువారం రోజు, ఈ రోజు పారాయణం ఉంటుందండి. ఈ రోజు గురువారం పారాయణం. ఈ రోజు శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమావతారమైన తండ్రి శ్రీపాద శ్రీవల్లభ ప్రభు యొక్క అధ్యాయం ప్రతి గురువారం మనం చేసుకుంటున్నాం. చిత్తా నక్షత్రం రోజు కూడా చేసుకుంటున్నాం. అలాగే ఈ రోజు పారాయణం 12వ అధ్యాయం అండి. మనం 12వ అధ్యాయం పారాయణం చేసుకొని మరి శ్రీ గురుదత్త ప్రభులు మనకు ఆ గ్రంథంలో మరియు ఇతర గ్రంథంలో శ్రీ గురుదత్త ప్రభులు స్వయంగా తెలిపిన వాక్కులు, వారు చెప్పిన విషయాలు, నాతో చెప్పింది స్వయంగా చెప్పిన విషయాలు నేను మీతో చెప్పడం జరుగుతుంది. శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో వారు చెప్పుమని చెప్పడం వలనే నేను చెప్తున్నా. ఇది సత్యం, గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ప్రశాంతంగా జయ గురుదత్త అనుకుంటూ స్వీకరించండి. జయ గురుదేవదత్త. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి కొంత మాట్లాడుకొని పూర్ణ పరబ్రహ్మ గురించి, ఆయనను పరబ్రహ్మ ఎందుకనాల అనే విషయం తెలుసుకుంటూ వారి దారులకు వెళ్ళాలంటే కొన్ని 2-3 మార్గాలు చెప్తాను. నేను చెప్పిన తర్వాత మనం పారాయణంలోకి వెళ్దాం. జయ గురుదత్త. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పరమాత్మ, నిరాకార తత్వం. అయితే ప్రతి క్షేత్రంలో నిర్గుణ పాదుకలకే అభిషేకం జరుగుతుంది. నిర్గుణ పాదుకలే అని చెప్పడం జరుగుతుంది. మీరు తెలుసుకోండి. అయితే మీరు తెలుసుకోవాలి అనే విషయం నేను చెప్తే అసలు మీకు శ్రీ గురుదత్త ప్రభులే తెలియదు కదా. మీరు క్షేత్రాలకు నిర్గుణ పాదకాలు అనే విషయం తెలుసుకునేది బాగా పెద్ద స్టెప్. అది ఇంకా బాగా పెద్ద లెవెల్. అది యథార్థం. నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడలేను. మీరు తెలుసుకునే మార్గంలోనే ఉన్నారు. ఇంకా తెలుసుకున్న వారు అక్కడికి వెళ్తే నిర్గుణ పాదుకలు అంటే ఎందుకు నిర్గుణ పాదుకలు అంటారు అన్న విషయం తెలుసుకోవాలి. అక్కడ అడిగినంత మాత్రాన మీకు చెప్పుతారని గ్యారంటీ కూడా నేను ఇవ్వలేనండి. దత్తార్పణ. మనం మళ్ళీ తెలుసుకోవాలి. ఏదో ఒక మాధ్యమాల ద్వారా, యూట్యూబ్లు అంటారా, వికీపీడియా అంటారా, ఇలా మీరు వెళ్ళైనా మీరు ఎత్తుకుతూ సెర్చ్ చేసుకొని గ్రంథాలు చదివితేనే అర్థమవుతుంది. దత్తార్పణ. ఇంకొక విషయం అండి, శ్రీ గురుదత్త ప్రభుల గురించి నేను ఇంత సిస్టమేటిక్గా దత్తప్రభు దయ వల్ల ఆయన ఇచ్చిన వాక్కులే చెప్తున్నా. అది అంత ప్రశాంతంగా ఇంత నియమానుసారం సిస్టమేటిక్ జరుగుతుంది. ఇందులో నాదేం లేదండి. ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, వారు చెప్పిన మాటలే నేను చెప్తున్నా. దత్తార్పణ. గుర్తించండి. గుర్తించక మీరు మహేష్ ఏదో చెప్తాడని మీరు అనుకుంటే దత్తార్పణ అండి, నేనేం చేయలేను. మీరు జయగురుదత్త అని వినండి. అయితే రాను వారి ప్రాజ్ఞనే మొత్తం బాగా స్ప్రెడ్ అవుతుందండి. ఇప్పుడైతే బాగా స్ప్రెడ్ అవుతుంది. మీకు అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చేయకపోతే వెనుకబడతాం. దత్తార్పణ. అంతకు చెప్తారు కదా, జరిగేదేం లేదు. మీరు అనుకున్నాం, మీకు అనుకుంటే వెళ్ళిపోతాం. అందుకే ఇంతకుముందు ఒక వీడియోలో వీడియోలో 101 ఎపిసోడ్లో నేను చెప్పడం జరిగింది. మీకు ఇంకా ధ్యాన మార్గంలో అనేది ఎంత ధ్యాన మార్గంలో వెళ్ళిన వారికి ఎంత గొప్ప విషయాలు తెలుస్తవి, అవి ఎందుకు చెయ్యాలి అన్న విషయం చెప్పుతూ నేను ఇంకొక సరళమైన చాలా గొప్పది, ఎవరికి తెలియంది, అది కూడా నాకు తెలిసైతే ఎవరికి తెలియదండి. తెలిసేవారు అంటే ఎవరికి అంటే తెలిసిన వారు తక్కువ. దత్తార్పణ. క్షమించండి, తెలిసిన వారు తక్కువ అన్న విషయంలో మళ్ళీ నేను చెప్పబోతున్నా. ఏంటిదంటే, షిరిడి సాయిబాబా గారి మందిరాలు దర్శనం చేసుకొని ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని రండి. కళ్ళు మూసుకొని ఏ మంత్రం జపించాల్సిన అవసరం లేదు. సైలెన్స్ 10 నిమిషాలు కూర్చొని రండి. అలా చేసిన తర్వాత మీకు జరిగే ఆయన ఆశీర్వాదం, ఆయన పరమాత్ముడు, ఆయన కూడా వేరేం కాదు, మీకు తెలుస్తుంది. అక్కడ మీరు కూర్చుని వచ్చినందుకు జరిగే అద్భుతాలు, ఆ తర్వాత మీకు ఏం జరుగుతుందో చూడండి. నేను ఇదేందుకు చెప్తున్నా అంటే, ఈ ముందే చెప్పేవాడిని కదండి,
కాకపోతే ఫస్ట్ శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలుసుకుంటూ వస్తూ ఉంటే వారి తర్వాత వచ్చే అంశావతారాలు, సంపూర్ణ అవతారాలు, ప్రత్యక్ష అవతారాల గురించి ఇవన్నీ చెప్పాలి అని నాకు శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన ఆజ్ఞ. నేను చెప్తున్నా. అయితే సాయిబాబా గారి గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, బాబా తండ్రి పరమాత్ముడు, ఆయన ఎవరో కాదు దత్తపరమే, ఆయన ఎవరో కాదు శివయ్యనే. ఇది గుర్తుపెట్టుకోవాలి. తెలియకపోతే నేనేం చేయలేను అంటే తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను చెప్తున్నా, ఇంకా ఎవరు చెప్పగలరు వినండి. ఆయనది శ్రీ గురుదత్త ప్రభులా అంటే, శ్రీ గురుదత్త ప్రభులు అంటే పునఃపరబ్రహ్మ పరమాత్మ. ఆయన శివ వస్తాడు, అమ్మ వస్తుంది, ఆంజనేయ స్వామి, ప్రతి 30 దేవతలు వస్తారు. వారి ధ్యాన సంపూర్ణ అవతారం. ఇంతకన్నా పెద్ద విషయం ఇంకేముంటుందండి? నేను ధ్యానం చేస్తే మీకు అన్ని అర్థమవుతాయి, పాపక్షయం జరుగుతుంది అని చెప్పే విషయాలలో ఇది ఇంకొక సరళమైన మార్గము. మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ దాన్ని ఏమంటారంటే కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ స్తోత్రాలు, శతనామావాలి, ప్రదక్షిణలు కాదండి. మీరు ఫస్ట్ ధ్యానం చేసుకోండి. అక్కడ వెళ్ళి 10 నిమిషాలు కూర్చోనండి. మీరు ఏం అడుగుతారో మీ కోరికలు చెప్పుకోవడం తప్పేం లేదండి. ఇతి బాధలు, ఆర్థిక బాధలు ఏదైనా చెప్పుకొని మాట్లాడుకొని రావచ్చు. దత్తార్పణం. ఆయన పర్మిషన్ ఇస్తేనే మీరు ఫస్ట్ అడుగు పెడతారు. అది కూడా గుర్తుపెట్టుకొని అక్కడ వెళ్ళి 10 నిమిషాలు కూర్చొని రాండ్రి. ఒక్కసారి బలవంతంగా వెళ్తారు కావచ్చు, ఒక్కసారి మీరు వెళ్ళలేని పరిస్థితి, ఈ రోజు వెళ్దాము అనుకున్న రోజు వెళ్ళలేకపోతే మీ ఇంట్లో వారిని, మీ భార్యను కానీ ఇంకొకరిని తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇద్దరు కలిసి వెళ్ళే ప్రయత్నం చేయండి. అప్పుడు కూడా వెళ్ళలే పరిస్థితి ఉంటే మీ కూతురో మీ బిడ్డనో తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. అలా కూడా జరగకపోతే మీ అమ్మనో మీ నాన్ననో ఇంకొకరిని యాడ్ చేసుకుని అందులో ఇలా చేస్తూ వెళ్తేనే ఎవరు పుణ్యమో, పుణ్యాత్ములు ఉంటారండి. మరి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటారు. ఎవరు పుణ్యమో అందరు సమానం ఉండదు, ఎవరి పాపం సమానం ఉండదు. పెద్దవా పుణ్యాత్ములు ఉంటారు, అప్పుడు పుట్టిన పిల్లవాడికి కూడా పుణ్యం ఉంటుంది. వాటిని తీసుకుని వెళ్ళండి, గమనించండి. ఎవరి ద్వారా మనకు సాయిబాబా మందిరంలోకి ఎంట్రీ జరిగింది అంటే ఆయన రానిచ్చిండు మనలా అనే విషయం గుర్తుపట్టండి. మరి తప్పదండి, ఇవన్నీ గుర్తుంచుకోకపోతే కలియుగం ఎండింగ్ లో ఉందండి. సత్యయుగం వెళ్ళే మార్గంలో ఇప్పుడు ఎంత మంచి చేస్తే అంత మంచి అవుతుంది, ఎంత చెడు చేస్తే అంత చెడు అవుతుంది. అంటే ఈ చెడు చేసేవారు ఎక్కువ ఉంటారండి. వాళ్ళు మళ్ళీ డామినేట్ చేస్తారు. కాని పనది. మీరు ఇట్లా మీకు మీరే సొంతగా ఒక నియమానుసారం ఉంటూ ఎవరి ద్వారా నాకు ఏమైనా మంచి జరుగుతుందా అని మన ఫ్యామిలీలో చూడండి. తప్పని పరిస్థితి అయితే మీ ఫ్రెండ్ అయినా పర్లేదు, వారు తీసుకుని వెళ్ళండి. అట్లా కూడా కాదంటే లాస్ట్ జయ గురుదత్త అని కనీసం ఒక 11 times అనుకుని వెళ్ళండి. దత్తయ్య పర్మిషన్ ఇస్తాడు. దత్తయ్యని అనుకుంటే సాయిబాబు కూడా చాలా ఇష్టం, వాళ్ళు ఒకటే కాబట్టి. అలా వెళ్ళిన వారికి తర్వాత జరిగే అద్భుతాలు చూడండి. నాకు తెలిసే విషయం అంటే మీకు పర్మిషన్ ఉంటేనే వెళ్తారండి. ఆ తర్వాత వెళ్ళిన వారు అదృష్టవంతులు. వెళ్ళిన తర్వాత సచ్చరిత్రం ఒకటి చదవండి అంతే. ఇక మీరు వేరే కొత్త విషయాలు ఏం పెట్టుకోకండి, సరిపోతుంది. సచ్చరిత్రంలో ఇంకా సునాయాసంగా సిటీ సాయిబాబా ఎంత ప్రేమగా, మనం ఆయన పిల్లలమే, ఎంత ప్రేమగా చెప్తాడో చూడండి. ఆ ప్రేమను స్వీకరించండి. చాలా గొప్ప విషయాలు ఉంటాయి, సింపుల్ చెప్పేస్తాడు. బిడ్డ చేసుకో సరిపోద్ది అంటాడు. అని నేనే చేస్తాను, సైలెన్స్ ఉన్నా అంటాడు. అట్లాంటి అవతారమైనది, అది గుర్తించండి. ఇప్పుడు ఎవరి విషయాలు మనకు అవసరం లేదండి. సర్వ యంత్ర స్వరూపాయ సర్వతంత్ర స్వరూపాయ స్వరూప మత స్థాపకాయ దత్తమంజర స్తోత్రంలో నేను సమయం వచ్చినప్పుడు శ్రీ గురుదత్త ప్రభులు ఆయన చెప్పినప్పుడే నేను వీడియో చేసి ఇందులో పోస్ట్ చేస్తాను. అప్పటిదాకా తప్పదు, మనం ఏం చేయలేము. దత్తమంజర స్తోత్రం మీరు ఆన్లైన్లో కూడా వస్తుంది. సర్వ మత స్థాపకాయ అని వస్తుంది. ఈ మతాలు ఇక్కడి అండి. దేవుడే పరమాత్ముడు నిరాకారతత్వం అన్నప్పుడు ఒకటే పరమాత్ముడు, ఆయన సింహాసనం కూర్చొని ఉంటాడు. ఆయన పరమాత్ముడు నిరాకారతత్వం, ఆయనకు ఎవరికి దర్శనం ఇవ్వలేదు స్వశరీరంతో అన్నప్పుడు వేరే ఏం లేదండి. తారపరు వేరే మాటలు వినకండి. వారు పాపం కూడా కట్టుకుంటారండి. వేరే మాటలని పాపం కూడా కట్టుకుంటారు. మీకు ఏం తెలుసు అండి? ఆయన అన్నడా, ఆ వర్డ్స్ అన్నడా సాయిబాబా, అనలేదా తెలియదు. ఇక మీకు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరము ఉంటే, మీకు తెలుసుకోవాలంటే సచ్చరిత్రం చదవండి. ఫస్ట్ ఎంట్రీ కానీ బాబా మందిరంకి తెలుస్తుంది మీకు. అంత ఈజీ కాదండి. గురువు సద్గురువు అంటే సద్గురువు అంటే బాబా మళ్ళీ వేరు. ఆయన శ్రీ గురుదత్త ప్రభుల ధ్యాన సంపూర్ణ అవతారం. ఆరోగ్య ప్రేమ ఉంటుంది. వేరే గురువులు అయితే రానివ్వరండి, ఇంకా సమస్య లేదు. ఎంతో ఎన్నో జన్మల
పుణ్యఫలం ఉంటేనే మనసు మాలిన్యాలు తొలగిపోయిన వారినే గురువు ఆశ్రమాలకు ఎంటర్ అవుతారు, గురు సాంప్రదాయాలకు ఎంటర్ అవుతారు. ఇంత బాగా పెద్ద విషయాలు ఉంటాయండి. అయితే సాయిబాబా రెగ్యులర్గా సాయిబాబా మందిరాలకు వెళ్ళి వారి మందిరము నిర్మాణంలో కానీ వారి అక్కడ జరిగే సేవలో పాల్పంచుకున్న వారు చాలా అదృష్టవంతులు. మీరు తెలుసుకోండి. అయితే ఇది చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా అంటే దగ్గర అవైలబిలిటీ ఉంది కాబట్టి మీ చుట్టుపక్కల అక్కడ వెళ్ళడమే ఫస్ట్. నేను తక్కువ చేయడం అతను కాదండి, మిమ్మల్ని నన్ను కూడా తక్కువ చేసుకోలేను. నేను అక్కడ వెళ్ళలేకపోతుండ్రు అంటే మీరు దత్తప్రభు దగ్గరికి ఎక్కడ వస్తారండి? శ్రీ గురు దత్తప్రభుల ఆశ్రమానికి మీరు ఎలా వెళ్ళగలుగుతారు? వారు బాగా బాగా దాని ఏమంటారంటే ఆలోచన బల్బు లాంటి వారు అండి. ఆలోచన బల్బు ఏంటి అండి? కోటి సూర్య సమప్రభంతో వెలిగేవారు. మరి అక్కడికి ఎలా వెళ్ళగలుగుతాము? కనీసం సాయిబాబా మందిరాలు చుట్టుపక్కల మందిరాలు ఉన్నాయి, సీటు కూడా వెళ్ళలేరు. మళ్ళీ ఆ మందిరాల దగ్గరికి వెళ్తే కొద్దిగా క్లీన్ అయిపోతాడు. ధ్యానం చేస్తూనే, అది కూడా వట్టిగా ప్రదక్షిణ చేస్తే కాదు, 10 నిమిషాలు కూర్చొని రావాలి మినిమం. మీరు రోజు వెళ్ళి వారు కూడా అట్లేదు. నేను ఎప్పుడో మీకు ఒప్పుకున్నప్పుడు రాను మీకు అర్థమవుతుంది. అలా చేసేవారికే వారి దగ్గర వెళ్ళే ఆయన కనీసం పర్మిషన్ ఇస్తాడు, మనకు కొంచెం రికమెండ్ చేస్తాడు. ఆయన బాగా తొందరగా కరిగిపోతాడు, తొందరగా అనుగ్రహిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. పూర్ణ పరబ్రహ్మ అంటే ఎవరో కాదండి, దేవతలందరూ పరబ్రహ్మ స్వరూపమే. మీరు ఏ దేవుణ్ణి నేను వేరే కడిగి పోతున్నా నాకు నచ్చలేదు అట్లా తప్పదు. ఏ దేవుళ్ళ దగ్గరికి పోయినాక కూడా నేను ఇక్కడ వేరే ఉంది, నేను వేరే దేవుని ముక్త, అవన్నీ తప్పుడు మాటలండి. అందరు దేవుళ్ళు ఒకరే, పరమాత్మనే వాళ్ళు. ఇంకోటి దేవతలు అందరు పరమాత్మలే, అది గుర్తుపెట్టుకోండి. గురువు అంటే ఇంకా పెద్దది, చాలా పెద్ద విషయాలు. నేను మళ్ళా వచ్చే వీడియోలో ఎప్పుడైనా ఆయన దత్తయ్య పర్మిషన్ ఇచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. ఈరోజు పారాయణం చేద్దామండి, మళ్ళీ పెద్దగా అయితే వీడియో. దత్తార్పణం. జయ గురుదేవ దత్త. ఈరోజు 12వ అధ్యాయం అండి, శ్రీ గురుచరితామృతం. ఇది గోపాల్ బాబా సంస్థానం నుంచి వెళ్ళి ఉంది కాబట్టి ఎల్లో కలర్ ఉన్నది. పిఠాపురం సంస్థానం వాళ్ళకి బ్లూ కలర్ ఉంటాయండి, అన్నీ సేమ్. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే కాన్ఫ్లిక్ట్గా కాంట్రవర్సీగా మాట్లాడుతుండ్రో వారు వెళ్ళి తెలుసుకోండి. వారి శ్రీపాద శ్రీవల్లభుల మేనమామ వంశస్థులైన 33 తరంలో శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము బహిర్గతం కావాలని వారు ఇచ్చిన ఆజ్ఞ. దానిని కొందరు వేరే రకంగా మాట్లాడుతున్నారని శ్రీ గురుదత్త ప్రభులు ఏం చేసినారంటే, దానిని శ్రీ గురుదత్త ప్రభులు శ్రీపాద శ్రీవల్లభ ప్రభు వారి యొక్క వంశస్థులు, గోవింద దీక్షితులు గారి వంశస్థులే పారాయణం చేసి మేము కూడా చెప్పుతాం రండి ఎవరికన్నా ఏమైనా అర్థం కాకపోతే అని చెప్పుతున్నారు. మీకు తెలుసుకోవాలనుకుంటే ఎవరన్నా వెళ్ళండి. దత్తార్పణం. ఇప్పుడు మనమైతే 12వ అధ్యాయం చదువుదాం. దత్తప్రభు దేవళ్ళ తండ్రి క్షమించండి, తప్పుల తరఫు క్షమించండి. కులశేఖర వృత్తాంతం. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. అధ్యాయం 12 కులశేఖర వృత్తాంతం. శ్రీ సుబ్బయ్య శ్రేష్ఠి ఎన్నో కొత్త విషయాలను సులభ గ్రాహ్యంగా నాకు తెలియజేయడం వల్ల వారిని ఆకలింపు చేసుకొనుట కొలది నాలో ఆత్మ వికాసం కలుగుతున్నట్లు కనుగొంటిని. శ్రీ శ్రేష్ఠి ఇట్లు చెప్పనారంభించను. శ్రీపాద శ్రీవల్లభుల వారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామియే. కలిగాంతంలో వారే కలికి అవతారంగా వచ్చువారు. సాధారణంగా బ్రాహ్మణులందరూ కలియుగము 4,32,000 సంవత్సరములు అని చెప్పెదరు. కానీ సాంద్ర సింధు వేదం అనుసరించి కలియుగంలో 5,000 సంవత్సరములు కాలం దాటిన తదుపరి సామాన్య ప్రళయం జరిగి కలియుగంలో సత్యయుగం స్థాపించబడును. నా ఆశ్చర్యంకు అంతు లేదు. నేను బ్రాహ్మణుల నుండి విన్న విషయంలో శ్రేష్ఠి చెప్పినది వ్యతిరేకంగా నుండెను. శ్వాసకు ఆయుష్కు గల సంబంధం. నాయన శంకరభట్టు, కలియుగంలోని కలి అంతర్దశ 5 సంవత్సరములకు అంతమగును. తదుపరి కొంతకాలం సంధికాలము, ఆ తర్వాత కలియుగంలో సత్యయుగ అంతర్దశ ప్రారంభమగును.
మొత్తం 4,32,000 సంవత్సరం కలియుగ ప్రమాణమైనను కూడా దానిలో అంతర్దశ, సూక్ష్మదశలు, విదాశ మొదలైనవి ఉండును. ఇది యోగ శాస్త్రం తెలిసిన వారికే సుబోధకము అగు విషయము. బ్రహ్మదేవుడు ఒకనికి 120 సంవత్సరంలో ఆయుర్దాయము నిర్ణయించాలనుకును. భౌతికంగా వాడు 120 సంవత్సరాలు జీవించడని కాదు. 120 సంవత్సరంలో ఎన్ని శ్వాస ప్రశ్వాసలు సామాన్య స్థితిలో తీసుకొనుటకు వీలుందునో అన్ని శ్వాస ప్రశ్వాసల యొక్క శ్వాసలను తక్కువ కాలంలో ఖర్చు చేసుకుందరు. అన్నింటికంటే తక్కువ శ్వాస ప్రశ్వాసలు తీసుకొని రాకాసి తాబేలు 300 సంవత్సరాల వరకు జీవించుచున్నది. అత్యంత చంచల స్వభావం కలిగిన కోతి స్వల్పకాలంలోనే మరణించుచున్నది. శ్వాస ప్రశ్వాసను తీసుకొనుటకు శరీర అవయవ నిర్మాణం కూడా సరి అయిన స్థితిలో ఉండవలెను. యోగులు గాలిని కుంభించి శ్వాస శరీర అంతర్భాగంలందే నడయాడునట్లు చేసేదరు. దీనివలన వారికి ఎన్నో శ్వాసలు మిగిలిపోయి ఎక్కువ కాలం జీవించుచున్నారు. ఆ మనిషి శరీరంలోని జీవాణువులు పరిణామ క్రమమునకు లోనగుచున్నవి. శ్రీపాద చరితామృత పారాయణ ఫలితము. 10 వర్షముల కిందట శరీర భాగంలో ఈనాటి శరీర భాగం కావు. పాత జీవాణువుల స్థానంలో కొత్త జీవాణువులు పుట్టుచున్నవి, కొత్త శరీర భాగంలో పుట్టుచున్నవి. అదే విధంగా ప్రాణశక్తి కూడా అనేక మార్పులకు లోనగుచున్నది. జీవదాయకమైన క్రొత్త ప్రాణశక్తి పుట్టుచుండును, జబ్బుపడిన పాత ప్రాణశక్తి నశించుచుండును. అదే విధంగా మానసిక శక్తి కూడా అనేక మార్పులకు పొందుచున్నది. పాత భావం మారిపోయి నశించి కొత్త భావములో పుట్టుచున్నవి. నవీనంగా నిర్మించిన మానసిక పదార్థములు దైవశక్తిని, దైవ కృపను ఆకర్షించు సామర్థ్యం కలిగి ఉన్నది. తద్వారా మనసు పరిశుద్ధమై, ప్రాణము పరిశుద్ధమై, తద్వారా శరీరం కూడా పరిశుద్ధమగుచున్నది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం వంటి గ్రంథములు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము. ఈ గ్రంథములందలి ప్రతి అక్షరమునందు సిద్ధశక్తులు, యోగశక్తులు అంతర్నిహితంగా నుండును. అటువంటి గ్రంథములను మానసికంగా గాని వాచికంగా గాని లేదా మనసునందు వాక్కునందు రెండింటి యందు సమన్వయము కలిగి పఠించిన ఎడల శ్రీపాదుల వారి దివ్య మానస చైతన్యము అటు ఆకర్షింపబడును. గ్రంథ పారాయణం చేయు భక్తుల శారీరక ప్రాణ సంబంధ మానసిక సంబంధ రుగ్మతలు, బాధలు, కష్టములు, వీటికి సంబంధించిన సమస్త స్పందనను శ్రీపాదుల వారి మానసిక చైతన్యమునందు చేరును. అచట అవి పరిశుద్ధతను పొంది దివ్యానుగ్రహ పరిపూరితమైన స్పందనలతో తిరిగి సాధకుని చేరును. అటువంటి పరిస్థితిలో సాధకునకు ఇహపర సుఖములు కలుగుచున్నవి. సత్పురుషులకు అన్నదాన ఫలితము. గ్రంథ పారాయణ అనంతరము కనీసం 11 మంది సత్పురుషులకు భోజనం పెట్టుట గాని లేదా దానికి సమానమైన ద్రవ్యమును దత్తక్షేత్రమునందు వినియోగించబడినట్లు చేసిన గాని పారాయణ ఫలం పూర్తిగా లభింపదు. సత్పురుషులకు భోజనం పెట్టుట వలన సాధకునికి ఆయుర్దాయం లభించుచున్నది. అనగా సాధకులకు మరికొన్ని సంవత్సరములకు సరిపడా అన్నరాశి అవ్యక్తం నందు ఉద్భవించుచున్నది. అంతేకాకుండా వారు సంతుష్టులైనప్పుడు శాంతి, పుష్టి, తుష్టి, ఐశ్వర్యం, భోగ భాగ్యంలో మహావృక్షములై విరజిల్లుచున్నవి. అనగా సాధకునకు మరికొన్ని సంవత్సరంలో సరిపడా అన్నరాశి వ్యక్తమునందు ఉద్భవించుచున్నది. అంతేకాకుండా వారు సంతుష్టులైనప్పుడు శాంతి, పుష్టి, తుష్టి, ఐశ్వర్య, భోగ భాగ్యములు మొదలైన వాటికి సంబంధించిన భోగ యోగ స్పందనలు అవ్యక్తమునందు ఉద్భవించుచున్నది. కాలాంతరంలో అవ్యక్తమునందలి బీజములు వ్యక్త స్థితిలో అంకురములై మహావృక్షములై విరజిల్లుచున్నవి. ద్రౌపది మాత నుండి ఒక్క అన్నపు మెతుకును స్వీకరించిన శ్రీకృష్ణ పరమాత్మ దుర్వాస మహర్షికి అతని 10,000 మంది శిష్యులకును కడుపు నిండుగా భోజనం అనుగ్రహించగలిగెను. అందువలన శ్రీ గురునకు భక్తి శ్రద్ధలతో సమర్పించబడు సమస్తమును అవ్యక్తమునందు బీజ రూపం నుండి కాలాంతరమున వ్యక్త స్థితి అందు సాధకునకు కలిసిన సమస్త భోగ భాగ్యములను ప్రసాదించుచుండవని గ్రహింపవలెను. శ్రీకృష్ణుడు సుధాముడును దర్భలను కోసుకొని వచ్చు నిమిత్తం అడవికి పోయి
శ్రీకృష్ణుడు అలసిపోయిన కారణమున సుధాముని ఒడిలో విశ్రమించెను. శ్రీకృష్ణునకు చెప్పకుండా సుధాముడు ఆశ్రమం నుండి కొన్ని తెచ్చుకున్న అటుకులను తినుచుండెను. కపట నిద్రను పోవుచున్న శ్రీకృష్ణుడు నిద్ర మేల్కొంచినట్లు నటించి, సుధామా, ఆకలిగా ఆగుచున్నది. ఇంటి వద్ద నుండి వచ్చినప్పుడు గురుపత్ని బిడ్డల ఆకలిని బాపుటకి ఏవైనా ఆహార పదార్థం ఇచ్చినారా అని ప్రశ్నించెను. సుధాముడు లేదనను. నీవు ఏదో నములుచున్నట్లున్నావు తోచుచున్నదే అని అనను. ఏమీ లేదు, విష్ణు సహస్రనామం చదువుకొనిచున్నానను. ఓహో, అలాగునా, నాకు ఒక కల వచ్చినది. మన ఇద్దరికి అమ్మగారు అటుకులను తినటకు ఇచ్చినారనియు నాకు పెట్టకుండా నీవు ఒక్కడివే తినుచున్నట్లు కల వచ్చినది అనను. అంతటి సుధాముడు, శ్రీకృష్ణ, అలసిపోయి ఉంటివి కదా, అందులోనూ పగటి కల, ఈ వేళ్ళలో వచ్చు కలను ఫలితం ఉండదని శాస్త్రం చెబుతున్నదనేను. శ్రీకృష్ణుడు నవ్వి ఊరుకొనేను. కాలాంతరమ సుధాముడు కుచేలుడై పరమ నిర్భాగ్యుడయ్యను. తన వేతలను బాబుమని ఎన్నో మార్లు విష్ణు సహస్రనామం పఠించను. ఆఖరికి శ్రీకృష్ణుని అనుగ్రహం కలిగినది. కుచేలుని నుండి అటుకులను స్వీకరించి వానికి విశేషమైన ఐశ్వర్యం ప్రసాదించెను. తాను అలసినప్పుడు కుచేలు ఒడిలో తలబెట్టుకున్నొచ్చినందుకు ఆ కారణమున అంశతూలిక తల్పంపై కుచేలును పరుండబెట్టి తాను పాదసేవ చేసెను. కర్మసూత్రం ఎంత నిగుడంగా పనిచేయునో ఆ ప్రభువు దీనిలో సూచించెను. మల్ల యుద్ధ ప్రావీణునకు గర్భభంగం. శ్రీపాదుల వారు 4 సంవత్సర బాలుడై ఉండగా పీఠికాపురమునకు వర్మకళ అను ఒక మర్మకళను తెలిసిన మలయాళ దేశికుడు కూడా వచ్చాడు. వాని పేరు కులశేఖరుడు. మన శరీరంలోని చాలా భాగంలో నియంత్రించు కొన్ని జీవశక్తి కేంద్రములను మర్మరాలని పిలిచెదరు. ఈ మర్మాలపై కొట్టినా లేదా తాకిన మనిషికి స్పృహ కోల్పోనప్పుడు చేయవచ్చును. ఏదైనా శరీర భాగం పనిచేయకుండా అంగవైకల్యం కూడా కల్పించవచ్చును. మర్మ అభిఘాతాలలో బాధపడే వారిని రక్షించడానికి లేదా రోగ లక్షణాలను నివారించడానికి వీటిని వినియోగించవలెను. యుద్ధ కలే కాకుండా కొన్ని ప్రత్యేకమైన మర్మాలను అడంగాలని అంటారు. ఆ అడంగల్ వర్మాలలో చికిత్స ఏ విధంగా చేయవలెనో నేర్పగలనే మర్మ చికిత్స అని అందురు. ఆ శాస్త్రం ముందు లోకంను తెలియజేసిన ప్రాచీన వైద్యుడు సుశ్రుతుడు. ఈ కళలు అత్యంత ప్రమాదకరమైనవి. 12 స్థానములు ఉన్నవి. వానిని గురుముఖత నేర్చుకొని లోక కళ్యాణకు వినియోగించవలెను. ఈ మర్మ స్థానంలో ప్రాణశక్తి విశేషంగా ఉంటుంది. వీటిపై తీవ్ర ఒత్తిడి కలిగించడం వలన గాని ఆ స్థానంలో దెబ్బతీయడం వలన గాని మనిషికి ప్రాణాపాయము కలిగించవచ్చును. కొన్ని స్థానంలో ఒత్తిడి కలిగించడం ద్వారా ప్రాణాపాయం నుండి రక్షించడమే కాక రకరకాల దీర్ఘ వ్యాధులు నయం చేయవచ్చును. కులశేఖరుడు 7 కొండల వారి భక్తుడు. ప్రతి రాజ్యంలోనూ మల్ల యోధులను జయించు జయపథకములను గైకొనుచు కాల కర్మవశమున పీఠికాపురంకు వచ్చెను. పీఠికాపురంలో మల్ల యోధులు కూడా ఉన్నారు. వారందరూ సమావేశమై మనకు కులశేఖరుని చేతిలో చావు దెబ్బతినుట ఖాయము. మన ఊరి ప్రతిష్ట కూడా మంట కలిసిపోవును. యోగులకు అనేక విచిత్ర శక్తులుండునని ప్రతిదీ శ్రీపాద శ్రీవల్లభుల వారు దత్తాత్రేయుల వారి అవతారమని తెలిసిన వారు అనుచున్నారు. మనము ఈ విషమ సమస్య పరిష్కారం కొరకు వారినే శరణు వేడెదము అని అనుకునిరి. శ్రీపాదుల వారు నరసింహవర్మ గారి ఇంట నుండిరి. గుర్రపు బండిలో వర్మగారు శ్రీపాదుల వారిని అప్పుడప్పుడు తమ జమీందారి భూముల పర్యవేక్షణకు పోవుటకు తీసుకొని వెళ్ళుట పరిపాటి. శ్రీవర్మగారు శ్రీపాదుల వారికి ప్రత్యేక వెండి జారి తలపాగను కూడా తయారు చేయించిరి. అది ధరింపజేసి తీసుకొని వెళ్ళట వారి అలవాటు. తలపాగను ధరింపజేయబోవు సందర్భంలో శ్రీపాదులు వారు, తాత, మనం మరికొంత సమయం ఆగి వెళ్ళవచ్చుననిరి. ఇంతలోనే మల్లయోధులు వచ్చినారు. శ్రీపాదుల వారిని శరణుజొచ్చినారు. శ్రీపాదుల వారు అభయం ఇచ్చారు. పీఠికాపురంలో భీముడు అనే పేరు గల గూనెవాడొకడుండెను. అతడు అష్టవంకరలతో నుండువాడు, పైగా దుర్బలుడు. వాడు ఏ పని చేయలేకపోయినను వర్మగారు వారిని తమ సేవకు వినియోగించుకొని జీతం ఇచ్చువారు. భీమునకు శ్రీపాదుల వారి ఎడల అపారమైన ప్రేమాభిమానములు. వాడు శ్రీపాదుల వారిని తన గూనెను బాగు చేయవలసిందని కోరువాడు. శ్రీపాదుల వారు దానికి తగిన సమయము వచ్చినప్పుడు బాగు చేసేదనని చెప్పువారు. శ్రీపాదుల వారు మల్ల యోధులతో మనకేవి భయము, మన భీముడున్నాడు,
కులశేఖరుని ఎదుర్కొనగలడు, భీముడంతటి వాడు మన అండనుండగా మనకేమి భయము అని అనిరి. భీమునకు శ్రీపాదుల వారందు మహా అచంచలమైన విశ్వాసము, దత్త విధానములో చిత్ర విచిత్రము నుండును. కులశేఖరునిపై పూరణకు భీముని ఎంపిక చేయుట పీఠికాపురవాసులకు ఆశ్చర్యం కలిగించినది. ఈ దెబ్బతో భీముడు చనిపోవట అయినా జరగవచ్చును, లేదా శ్రీపాదుల వారి దివ్యత్వం వెలుగులోనికి వచ్చును అని కొందరు తలపోసిరి. కుక్కుడేశ్వర ఆలయ పరిసర ప్రాంతంలో మల్లయుద్ధ ప్రాంగణం ఏర్పాటు చేయబడినది. రెండెడ్ల బండిపై అనేక మంది అతడకు ఈ వినోదం చూచుటకు వచ్చిరి. పోరు ఆరంభమయ్యను. కులశేఖరుడు కొట్టు ప్రతి దెబ్బకు భీముడు శరీరం శక్తివంతమగుచుండెను. భీముని ఏ ప్రాంతంలో కొట్టుచుండో అదే ప్రాంతంలో కులశేఖరుని దెబ్బలు తగులుచుండెను. కులశేఖరునికి నీరసం వచ్చెను. భీముని గూని సరిచేయబడుటే కాక మంచి బలశాలిగా తయారయ్యను. కులశేఖరుడు శ్రీపాదుల వారి పాదాక్రాంతుడయ్యను. శ్రీపాదులు ఇట్లాంటి, కులశేఖర, మానవ శరీరంపై వర్మాలు 108 వరకు ఉన్నాయి. వాటికి సంబంధించిన సమస్త జ్ఞానం నీకున్నది. అయితే భీముడు కేవలం నన్నే నమ్ముకొని ఉన్నాడు. నేను తన రక్షకుడను, జ్ఞానము వానికి ఉన్నది. రక్షకుడననే జ్ఞానం వానికి ఉన్నది. నీ జ్ఞానం గొప్పదా, వాని జ్ఞానం గొప్పదా? అహంకారంతో విర్రవీగిదివి. నేను దివ్య వినోదిని, రకరకాల శిక్షలను వేయగల శాసనకర్తను. ఈనాటి నుండి భీమురుని సమస్త దుర్బలత్వం నీకిచ్చుచున్నాను. శరీరం నందు నీరసంతో అన్న వస్త్రము లోటు లేకుండా జీవించదుగాక. భీముడు నీ యొక్క శరీరంలోని ప్రాణశక్తినంతటినీ తీసుకొని దృఢాకాయుడై ఉండునుగాక. నేను ప్రపంచంలోని ప్రతి జీవి కంటేను బలవంతుడను. తిరుపతిలో ఉన్నది ఎవరు? నేను కాదా? సదా నా రక్షణ కోరుచు ఈ వర్మకలను దుర్వినియోగపరిచినావు. నీకు అన్నవస్త్రముకు లోటు లేకుండా రక్షణనిచ్చి నీలోని ఈ వర్మకలను ఉపసంహరించుచున్నాను అని పలికిరి. కులశేఖరునకు క్షణకాలం శ్రీపాదుల వారు శ్రీ పద్మావతి వెంకటేశ్వరునిగా దర్శనమిచ్చి కృతార్థుని చేసిరి. శ్రీపాదుల వారి లీలలు దుర్గహ్యములు, అచింత్యములు. వారి కరుణ పొందుట ఒకటే మనకు సరి అయిన మార్గము. శ్రీపాద శ్రీవల్లభులకు జయం జయము. 12వ అధ్యాయము సంపూర్ణం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. దత్త దిగంబర, దత్త దిగంబర, శ్రీపాద వల్లభ దత్త దిగంబర, దత్త దిగంబర, దత్త దిగంబర, జయ గురుదత్త, దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణపర బ్రహ్మ పరమాత్మ దత్తవరపు చరణారవిందార్పణమస్తు. శ్రీపాద శ్రీవల్లభ చరణారవిందార్పణమస్తు. సారీ, జయ గురుదత్త. అయితే శ్రీపాద శ్రీవల్లభుల మనం పారాయణము శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో, శ్రీపాద శ్రీవల్లభ ప్రభుల ఆశీర్వాదంతో కూడా ప్రశాంతంగా చేసుకొని ఇచ్చినందుకు వారికి కోటి కృతజ్ఞతలు, కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు. అయితే శ్రీపాద శ్రీవల్లభ ప్రభు గురించిన విషయం మాట్లాడుకునే దాంట్లో నాకు ఇప్పుడు అర్థమైంది. కొంత మాట్లాడుకొని మనము ఈ వీడియోలో ఇంకా ఎంత అవకాశం ఇస్తే తండ్రి ఎంత చెప్పిస్తే అంత చెప్పడానికి నేను రెడీ ఉన్నా చెప్పిస్తాను. అయితే శ్రీపాద శ్రీవల్లభ ప్రభు ఎవరేం తప్పు చేసినా, ఎవరు కలిసినా, నేను అబ్జర్వ్ చేసి, నేను గ్రంథంలో మొదట చదివిన నాకు వచ్చిన జ్ఞానం ఏంటంటే ప్రతి ఒక్కరిని అనుగ్రహించిండండి. వారిని ఏమైనా పనిష్మెంట్ అంటే ఏమైనా శిక్ష వేసినా వారికి అన్న వస్త్రాల లోటు లేకుండా ఉండాలని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఎందుకండి అలా ఎందుకు చేయాలి? ఆయన పూర్ణ పరబ్రహ్మ కదండి. వారికి ఎవరికి ఏం కావాలని ఆయనే ఇవ్వాలి కదా. బండ కింద ఉన్న చీమలు కూడా తిండి పెట్టేది ఆయనే కదండి. అది విషయము. కాబట్టి అది మీరు కూడా గుర్తించండి. ఇంకో విషయం ఏంటంటే ఆయన అద్భుతాలు చేస్తూ ఈరోజు మనం తెలియజేయనిది పద్మావతి మాత కలియుగ ప్రత్యక్ష అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వేరు కాదు. పద్మావతి మాత, వెంకటేశ్వర స్వామి నేను ఒకటే అని చెప్పిండు ఆయన. వెంకటేశ్వర స్వామి భోగావతారము, శ్రీపాద శ్రీవల్లభ స్వామి యోగావతారము. వారిద్దరు వేరు కాదు. ఇది కూడా గుర్తించండి, తెలుసుకోండి. అయితే ఇందులో ఇంకొక అంటే సీక్రెట్ ఏంటంటే శ్రీపాద శ్రీవల్లభ ప్రభులు కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారము శ్రీ గురుదత్త ప్రభులది. శ్రీ గురుదత్త ప్రభులు ముక్కోటి దేవతల స్వరూపం. అంటే శ్రీపాద శ్రీవల్లభ ప్రభులు ముక్కోటి దేవతల స్వరూపమే కదండి. ఆ ముక్కోటి దేవతలు అందరూ కూడా పరమాత్మలే కదా. అందులో వెంకటేశ్వర స్వామి కూడా ఆయనే కదా. అట్లా ప్రతిదాన్ని మనము శోధిస్తూ ఉంటే మనకు కూడా వచ్చే విషయాలు కూడా
మనము ఏది వెతుకుతామో ఎంత ప్రశాంతంగా, ఎంత నిష్టగా, ఎంత ఇష్టంగా, ప్రేమగా మనం వెతుకుతామో అవే వస్తూ ఉంటాయి మన దగ్గర కూడా. ఇది నా ప్రత్యక్ష అనుభవం అండి. మనము కరెక్ట్ అంటే మనము మన వెతుకులాటల్లో లోపం, మన ప్రయత్నంలో లోపం లేనంత వరకు మనకి ఎవరేమో ఏ విషయం రావాలో ఆ విషయం ఖచ్చితంగా మన ప్రయత్నం లోపం లేనంత వరకు వస్తాయి. ప్రయత్నం లోపం ఉంటేనే కొంత డిస్టర్బ్ అవుతాం అంతే. అయితే నేనేం చెప్తున్నా మీకు, నేను శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. మనము చేయాల్సింది చాలా పెద్ద పెద్ద విషయాలు ఇంకున్నామండి. కనీసం నేనేమంటున్నా, మీకు తెలిసింది ఒక 10 మందికి చెప్పండి. మీకు ఇంకా కొద్దిగా చెప్పలేని పరిస్థితుల్లో నేను ఎందుకు చెప్పాలి అన్న విషయంలో, లేదంటే అర్థం కాకుండా నేను ఇంకా పూర్తిగా రాలే నాకు విషయం అన్నప్పుడు కనీసం నా వీడియోలు చూడమని చెప్పండి. శ్రీ గురుదత్త ప్రభుల గురించి మన ఇంకా చెప్పేవారు ఉన్నారండి, వారికి ఈ వీడియోలు చూడమని చెప్పండి, తెలుసుకోమని చెప్పండి. ఫస్ట్ అయితే నేను చెప్తున్నా శ్రీ గురు చరితామృతం చదవండి, శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం చదవండి అని చెప్పండి. లేదు అంటే వీడియోస్ వినమనండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇలా మీరు చదివినంత మాత్రాన ఇక్కడికి ఆగిపోదండి. మీరు మీకు దారులు ఓపెన్ అయితే మీకు అర్థమవుతూ ఉంటుంది ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలనేది. ఇప్పుడు నేను చెప్తూ ఇన్ని రోజుల నుంచి చెప్పలేకపోయినందుకు కారణం నేను కాదండి. జయ గురుదేవ దత్త శ్రీపాద శ్రీ వల్లభ ప్రభులు దత్తప్రభులు పరమేశ్వరి ఉంది. నేను కూడా మాటలు చెప్పరాదండి. మన షిరిడి సాయిబాబా గురించి నేను చెప్పుతూ చాలా విషయాలు నేను అంటే నాకు పర్మిషన్ రాలే చెప్పలే. ఇప్పుడు ఎక్కడికో మీరు శ్రీ గురుదత్త గురువుల క్షేత్రాలకు వెళ్ళాలి, ఆయన గురించి తెలుసుకోని అని చెబితే మీకు అర్థం అంటే దత్తప్రభు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అర్థమైతే లేదేమో అనుకుంటున్నా. అందుకే మీకు చుట్టుపక్కల ఉన్న సాయిబాబా మందిరాల కన్నా వెళ్ళే ప్రయత్నం చేయండి. మీది పరీక్షించుకోండి. జయ గురుదేవత పరీక్షించుకోండి అంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, ఇంకోనే కాదు. మీ దగ్గర ఎంత ఉన్నది, జ్ఞానం అంటారా, పుణ్యం అంటారా, ఇంకేమున్నదో తెలుసుకునే కొరకు అక్కడ వెళ్ళండి. తెలుసుకొని దేవుడి దేవల్ల వాడికి వెళ్ళిరంటే, ఆయన ఆశీర్వాదంతో అడుగుపెట్టిరంటే ఖచ్చితంగా 10 నిమిషాలు కూర్చోండి. ఫస్ట్ ఆ తండ్రి అద్భుతాలు మీకుతోని మిమ్మల్ని ఎలా నడిపిస్తారో చూడండి. ఎందుకంటే అక్కడ సునాయాసంగా సింపుల్గా జరిగే మార్గాలండి అవి. అది ధ్యానమే అక్కడ ఉంది. ధ్యానం చెయ్యనిది ఎవరికి ఏది కూడా దాన్ని ఏమంటారంటే మంచి ఫలాలు రావండి, మంచి ఫలాలు స్వీకరింపబడవు. ఆ ధ్యానం అనేది బాగా ఉన్నతమైనది, ఆఖరిది. అందుకే నేనేమంటున్నా 5 సంధ్యలు ఉంటాయి. అందులో బ్రహ్మముహూర్తం అనేది ఫస్ట్ మార్నింగ్ వచ్చే బ్రహ్మముహూర్త కాలం చాలా పవర్ఫుల్. అది 2.5 గంటలు ఉంటుంది. దాంట్లో మధ్యలో తీసేసుకుంటే 50 నిమిషాలు 4-4:50 మధ్యలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అని కాదు, ఆ మధ్యలో ఉంటుంది. మీకు వీళ్ళ తెలిస్తే ఎక్కువ తెలిసిన వారు ఎవరు ఉంటే తెలుసుకొని కూడా చేసుకోవచ్చు. లేదు 3 నుంచి 5 గంటల వరకు చేసేవాళ్ళు దత్తార్ణం, 3 నుంచి 5:30 వరకు చేసేవాళ్ళు ఉంటుంది, అది కూడా దత్తార్ణం, సంతోషం. అలా చేసుకుంటూ మనం మళ్ళీ పడుకొని మళ్ళీ మన దినచర్యలు చేసుకుంటూ ఉంటే 41 డేస్ తర్వాత మీరు ఎలా ఉంటారో, ఏం జరుగుతుందో బాగా పెద్ద విషయాలండి. ఇది చాలా పెద్ద విషయం. నేను అనుభవించి చెప్తున్నా, ఇది ఫ్యాక్ట్, సంతోషంగా చెప్తున్నా నేనైతే. అది గుర్తించండి. ఇంకా అది కంపల్సరీ. ఇంకా దానికన్నా మీరు ఆ దారిలోకి రావాలి అన్న విషయంలో మీకు ఏమైనా కష్టం కలిగితే, ఏమైనా కర్మలు అడ్డ వస్తే మీరు ఒప్పని చేయండి. ఖచ్చితంగా కనీసం సాయిబాబా మందిరానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. అక్కడ కూడా అడ్డంకులు వస్తాయి, కానీ కొద్దిగా ప్రాధాయపడుతూ ప్రేమగా ఇష్టంగా మీ ఇష్టదేవుని ప్రాధాయపడుతూ వెళ్ళండి ఇక్కడికి. మీ ఇష్టదేవుని నేను ఏ దేవుణ్ణి మీరు శ్రీ గురుదత్త ప్రభువులు మొక్కినంత మాత్రాన, షిరిడి సాయిబాబాను మొక్కినంత మాత్రాన ఇంకో దేవుడిని పక్కకు పెట్టి వాళ్ళు మొక్కకండి అని చెప్పడం లేదండి. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎప్పటి నుండో తాత ముత్తాతల నుంచి వెళ్ళి మీ ఇంటి దైవం గృహదైవం ఎవరు ఉంటారు కదా, వారైతే ఓకే, ఇష్టదైవం కూడా ఓకే. మీరు ఇన్ని రోజులు మొక్కినందుకు మీరు మిమ్మల్ని ఆశీర్వదించిన వాళ్ళు, మీరు ఏదో మీ గురించి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ కావచ్చు అక్కడికి రావడానికి. వారు ఇచ్చిన ఆశీర్వాదంతోనే మనం నా వీడియోస్ వింటారు కావచ్చు. వారు ఇచ్చిన ఆశీర్వాదంతోనే ఇప్పుడు నేను చెప్పే విషయాలు వింటూ మీరు ముందుకు వెళ్తారు కావచ్చు. అలా వారిని పక్కకు పెట్టాల్సి, మీకు ఎంత అద్భుతాలు జరిగినా వారిని మర్చిపోవద్దు. దత్తార్పణం. ఫస్ట్ చెప్పిన విషయాలు ఎవరిని మర్చిపోవద్దు. వాళ్ళు మనుషులనే మర్చిపోవద్దు, ఇక దేవతలు ఎట్లా మర్చిపోతారండి? మర్చిపోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. బాగా నిష్టగా, ఇష్టంగా, ప్రేమగా. ఫస్ట్ అన్నిటికన్నా ఎక్కువ మనం చేయాల్సింది ప్రేమ. ఆ పరమాత్మను పైన ప్రేమను పెంచుకోవాలండి. ఎంత మ్యాక్సిమం రోజుకి ఎంత పెంచుకుంటారు పోవాలి.
అది పోవాలంటే మన మాలిన్యాలు పోతూనే వస్తాయండి. పాపకర్మలు తగ్గుతూ ఉంటేనే మీరు పరమాత్మ దగ్గర అవుతూ ఉంటారు. దాని కొరకు ధ్యానం కంపల్సరీ. ఎంత ధ్యానం చేస్తే అంత మీకు వేరే విషయాలలో వేరే ఒక వీడియో విన్నా, ఎవరైనా కనీసం చెప్పే స్పీచ్ విన్నా, ఒక ఉపన్యాసం చెప్పేటి కానీ దైవ జ్ఞానం, నేను బయటిది కాదు వేరే విషయం చెప్తాను. నేను దైవ జ్ఞానం గురించి, పరమాత్మ జ్ఞానం గురించి, ఆత్మ జ్ఞానం గురించి విషయాలు కానీ వీడియోస్ కానీ మీ ముందుకు వస్తూ ఉంటాయి, మీరు స్వీకరించగలుగుతారు. ఇది చాలా సత్యమైన విషయం. అలా ఎందుకంటే అవి ఉన్నప్పుడు మళ్ళా ఒక గోడలాగా అడ్డొస్తూ ఉంటాయండి అవి కర్మలు. ఆ కర్మలు అడ్డొస్తాయి దత్తార్పణం. అది మనం ఎన్నో జన్మల కర్మలు కొంత అందులో నుండి ప్రారంభ కర్మ తీసుకొని పరమాత్మను పర్మిస్తోని ఇది ఇంతకన్నా ఇంత పెద్దది అనుభవించలేదు తండ్రి, కొంత తీసుకుని వస్తా ఇది అనుభవిస్తా అని చెప్పి ఇట్లా ఉల్టా రాసుకొని వచ్చి మనం అనుభవిస్తాను. ఓకే, అనుభవించేందుకు వచ్చినాము, పుణ్యము పాపం 2 తీసుకున్నాము, పుణ్యంతో అవుతుంది, ఓకే సంతోషం. దాన్ని అహంకారం ఇప్పుడు అలా వచ్చింది చూసినా కండి, మన శ్రీపాద సంపూర్ణ చరితామృతంలో అహంకారమే అండి మనిషిని బాగా నాశనం చేసేది, బాగా కిందికి దిగజాస్తుందండి అహంకారము. అహంకారం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలండి. అహంకారం ఎట్టి పరిస్థితుల్లో అహంకారము ఒకటి, అది ఇంకా బ్యాడ్ థింగ్, అంటే బాగా దిగజారిన మాట అది. ఇంకా ఇంకొక విషయం ఉందండి అందులో, నేను, అది కూడా తీసేయండి. ఇది కొద్ది అహంకారం కానీ కొద్ది మంచిది. ఈ నేను అనేది ప్రతి ఒక్కరి వారిలో ఉంటారండి, అది తీసేయండి. నేను పోకపోతే ఈగో అంటారా, అవన్నీ వాటితోనే ఆడైతా ఉంటాయి. అంటే ఈ నేను అనేదే ఒకటి చిన్న అంటే ఒక మంచిది. ఇంకా ఇది ఉన్నదంటే మిగతా చెత్తంతా స్వీకరించు. అంటే మన అయస్కాంతానికి ఇనుము కదా ఎట్లా ఆకర్షించబడుతుందో, చెత్త చెదారం అంతా చిలుము బట్టిన చెత్త మాత్రం అయస్కాంతానికి ఆకర్షించబడదా, అలా అవుతుంది. ఈ నేనుతోనే ఇవన్నీ అవుతాయి. ఆ నేనుడే దూరం పెడితే ఇవన్నీ తగ్గుతాయి. ఇవి రావు దగ్గరికి, అయస్కాంతం లేకపోతే, నేను లేకపోతే ఇంకేది రాదు కదా. అలా ఉంటుందండి. చాలా పెద్ద విషయాలు ఇవి, చాలా పెద్ద విషయాలు. దానికి అర్థం కావాలంటే సమర్పణ భావంతోనే అర్థమవుతాయండి. ఖచ్చితంగా మీరు సరెండర్ అయ్యి ఇష్టదేవానికి కానీ, షిరిడి సాయిబాబా కానీ, దత్తప్రభు కానీ, పూర్ణపరబ్రహ్మ పరమాత్మ కానీ, మీరు ఎవరైనా అనుకోండి మీ ఇష్టం, వారికి సమర్పణ భావంతో ఉండి ఫస్ట్ మొదలుపెట్టండి. నేను వాట్సాప్ నంబర్ ఇస్తున్నా కానీ అందులో మీకు ఇష్టం ఉండి మీరెవరైనా దత్తయోగ సాధనలో ఏమన్నా చేసే దాంట్లో ఎక్కడైనా ఆటంకాలు వచ్చినా, మీ అనుభవాలు షేర్ చేసుకోవాలనుకున్నా, లేదు పారాయణంలో కానీ ఈ ధ్యానంలో కానీ ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా, ఏమైనా అర్థం కాకుండా ఆ గ్రూప్లో జాయిన్ కావచ్చండి. మీరు నాకు మెసేజ్ పెట్టండి, నా పేరు ఇది, నేను గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటున్నా అని పెట్టండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ నేను అర్థం చేసుకోగలుగుతా అంటే, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పర్ఫెక్టే, మరాఠీ కూడా ఓకే. వేరే లాంగ్వేజ్లో తమిళ్, కన్నడం అంటే కనీసం తెలుసుకోగలుగుతా, ఏదో తెలుసుకోగలుగుతా. లేదంటే ఇంగ్లీష్ రాయండి, ఐ వాంట్ టు జాయిన్ దిస్ గ్రూప్ అని ఆ నంబర్కి మెసేజ్ పెడితే నేను అందులో యాడ్ చేస్తా. వాళ్ళకి యాడ్ చేసినప్పుడు అంటే 1 to 1 కూడా కనీసం వారు మెసేజ్ పెడితే, నేను దత్తప్రభు దయ వల్ల, ఆయన శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదంతో మనకు జరిగేటి సహాయం వస్తూ ఉంటుందండి, వస్తుంది, ఆయన చేస్తాడు. కాబట్టి నేను అడిగేదాన్ని ఏంటంటే, అందులో మీరు మెసేజ్ పెట్టండి, పేరు పెట్టండి. ఎందుకంటే నేను సేవ్ చేసుకుని అలా అలా యాడ్ చేస్తా. పేరు జయ గురుదత్త పెట్టి మీ పేరు పెట్టండి. ఐ వాంట్ టు యాడ్, నేను జాయిన్ కావాలనుకుంటే తెలుగులో మీరు ఏదైనా ఎట్లా పెట్టపర్లేదు, మై గ్రూప్ మీద జాయిన్ అవునా చాతావు ఏదైనా కూడా పెట్టండి, నేను యాడ్ చేస్తాను. దాంట్లో రాను ఎవరైనా అడిగితే లేదు, అట్లా నేను వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడానికి కారణం కూడా ఏంటంటే, మీకు ఏమైనా పర్సనల్గా ఏమైనా మాట్లాడాలనుకున్నా డైరెక్ట్ మాట్లాడచ్చు. వాట్సాప్ మెసేజ్ పెట్టి టైం తీసుకొని, అంటే నేను గొప్ప అని కాదు, టైం తీసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, అట్లే మీరు మాట్లాడచ్చు మ్యాక్సిమం. ఒకవేళ నేను బిజీ ఉన్నా కానీ మళ్ళీ అయినా ఖచ్చితంగా మాట్లాడతాను, నేను ఎనీ టైం మాట్లాడతా. అంటే నాకు సమయం ఉన్నప్పుడు మీకు కూడా సమయం ఉండాలి కదండి, ఆ సమయంలో సమయం తీసుకొని మనం మాట్లాడి మనం జరిగేది మనం ఏమైనా డిస్కషన్ ఉంటే మాట్లాడుకోవచ్చు అంతే. ఇందులో ఏం లేదండి, స్పెషల్ ఏం లేదు. నేను ఒక మహేష్, నా పేరు మహేష్ గారు కూడా నన్ను అనద్దు, తారకును గుర్తుపెట్టుకోండి. నేను గురువుని కాదు, నేను శ్రీ గురు దత్తప్రభుల బానిసను, శ్రీ గురు దత్తప్రభుల సేవకుని అంతే. నాది ఏం లేదు. ఆయన పాదధూళి అంటే కూడా గొప్పే, చాలా అదృష్టం అది. అంత సింపుల్ వ్యక్తి నేను. నాకు ఏమో తెలియదు, ఆయన చెప్పించిందే నేను చెప్తా ఉంటాను. ఆ గ్రూప్లో మీరు యాడ్ కావాలనుకుంటే యాడ్ కావచ్చు, నన్ను ఏమన్నా డౌట్స్ అడగాలంటే అడగచ్చు. దత్తార్పణం.
ఇది విషయం అండి. ఇంకా మీరు ఇంకా తెలుసుకోవాలంటే మళ్ళొచ్చే వీడియోలో మనము కర్మల సృష్టి ఎలా జరిగింది, పాపకర్మలు దూరం ఎలా చేసుకోవాలి అన్న విషయంలో మనం రెగ్యులర్ మాట్లాడుకుంటాం. ఏడవ పార్ట్ జరిగింది. అది పాపకర్మ దూరం చేసుకున్న మార్గంలో 7వ పార్ట్ మనం పోస్ట్ చేసుకోవడం జరిగింది ఈరోజు గురువారం రోజు. మీరు దాన్ని చూడండి, దాంట్లో మంచి విషయాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఆయన ఇచ్చిన విషయం మనం చెప్తా ఉంటామండి. చూసేది చూడండి, ఎవరు వింటారు ఎవరు వినరు అనేది నాకైతే తెలియదండి. దత్తార్పణం ఆయన ఇష్టం. అది నా ప్రయత్నంలో 100% దత్తప్రభు దయ వల్ల నా ప్రయత్నంలో లోపం లేదండి. నేనేదో చేస్తున్నా, మీరు స్వీకరించి విని కనీసం చెప్పే ప్రయత్నం చేయండి. దత్తయ్య దత్తప్రభు గురించి, షిర్డి సాయిబాబా గురించి ఈ మార్గం చూపెట్టండి. ధ్యాన మార్గం ఇది. ధ్యాన మార్గము నియమాలు ఏమి ఉండవు. ఇక్కడికి మనస్ఫూర్తి అని చేయాలనే మనసావచ కర్మాన చెయ్యాలనే ఆలోచనే సరిపోతుంది. ఆయన మీద ప్రేమే, పరమాత్మ మీద ప్రేమ ఉండడమే ఎలిజిబిలిటీ. నీ ఇష్టదైవం మీద కానీ పరమాత్మ మీద కానీ ఎవరి మీద కానీ ప్రేమ ఉన్న వారికే ధ్యాన మార్గం అలవడుతుంది, ముందు పోతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ వారికే దైవిక లక్షణాలు వస్తూ ఉంటాయి, దైవిక లక్షణాలు అలవడుతూ ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రశాంతంగా స్వీకరిస్తూ నా వీడియోస్ వినండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించిన వారు ఇచ్చిన జ్ఞానమే నేను వారు చెప్పిందే నేను చెప్తున్నా, వారే అర్థం చెప్పిస్తాను. కాబట్టి మీరు ఇంతకన్నా అయితే నేను ఏమో రహస్యాలు చెప్పలేనండి. ఈ రహస్యాలు ఏం లేవండి, ఆయన చెప్పిస్తాను నేను చెప్తున్నా అంతే. ఈ వారు మాట్లాడించేది అన్నీ ఆయనే, నాదేం లేదు. మీరు వినకపోతే నేనేం ఆలోచిస్తున్నా అంటే, అబ్బా మీరు చూస్తలేరు కదా, వింటలేరు కదా అంటే మళ్ళీ ఎవరైనా చెప్తే కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. విని పూర్తిగా ఒక లైన్లో ఉండండి, అవి తెలుసుకునే మార్గం ఓపెన్ చేసి పెట్టండి. సమయం అంటారా, సమయం కూడా ఇవ్వాలండి, తప్పది. మన గురించి మనం సమయం ఇవ్వకపోతే ఎవరు ఇస్తారండి? వేరే లేదు, కలియుగం ఇది జరుగుతుంది, చెడు ఎక్కువ ఉంటుంది, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, ఫ్యాక్ట్ నిజమే. కానీ ఏం చేయలేము. మనలో ఉద్ధరించుకునే కొరకు మనం వచ్చినామండి ఇక్కడికి. జన్మ తీసుకున్నదే మనలో ఉద్ధరించుకునే కొరకు. ఆ ఉద్ధరించుకున్న మార్గంలో ఆ తండ్రి చెప్పించిన జ్ఞానాన్ని మనం స్వీకరించకపోతే మళ్ళీ వేరే చెప్పలేమండి. నేను ఇప్పుడు కొన్ని వర్డ్స్ వాడొద్దని వాడతలేను, అవి మళ్ళీ మీ దగ్గరికి వస్తే అని గ్యారంటీ ఏందండి? వినకపోవచ్చు కదా, ఎవరు చెప్పకపోవచ్చు కదా. ఎందుకంటే మీరు పక్కగా జరిపేశారు కదా దాన్ని, మళ్ళీ మీకు ఆ రూట్ ఓపెన్ కాదు కదా. వినండి, స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ మీన్స్ ఏంటండి, మనం ఒక 5,000 మంది తయారు చేద్దామని ఆలోచన అండి. శ్రీ గురుదత్త ఆశీర్వాదం ఎలా ఉంటే ఆయన ఎట్లా చెప్తే అలా జరుగుతుంది. అదే ఇప్పుడు 5,000 మంది 500 కోట్ల మందా మనకు తెలియదు, అది ఇష్టం. చేస్తూ వెళ్తూ ఉంటే మీరు కూడా చెప్పాలా అని నా బాధ, చెప్పాలన్నదే నా ఆలోచన. బాధ ఏం కాదు, నా ఆలోచన. శ్రీ గురుదత్త గురించిన ఆశీర్వాదం అదే మాట, ఆయన చెప్పిన మాట నీకు చెప్తున్నా. మీరు కూడా చెప్పండి అని చెప్తున్నా. ఎవరికి అదృష్టం ఉన్నది, ఎవరు ఉపయోగించుకుంటారు దాన్ని, దత్తప్రభుకి ఇష్టం, దత్తప్రభు ఇష్టం, మనకు తెలియదు. ఇలా చేసి మీరు కూడా ఈ వీడియోస్ స్ప్రెడ్ చేయండి, చెప్పలేని వారి కనీసం. ఎందుకంటే కొన్ని మంచి లాస్ట్ 2 వీడియోస్ చాలా పవర్ఫుల్ వీడియోస్ అండి. 100 ఎపిసోడు, 101 ఎపిసోడు మీరు చూడండి. అందులో ఉన్నంత పెద్ద విషయాలు అంటే దాంట్లో మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుడు చెప్పించిన మాటలు ఇవి గుర్తుపెట్టుకొని చేసే ప్రయత్నం చేయండి, అప్పుడు అర్థమవుతుంది. వినండి పూర్తి ఒకసారి ప్రశాంతంగా పడుకొని వినండి, హెడ్సెట్ పెట్టుకొని. అరే మామూలు విషయాలు కదండి ఆయన చెప్పించినవి, బాగా భయంకర విషయాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి మనము. ఈరోజు గురువారం కాబట్టి దత్త మహామాలా మంత్రం కూడా చదువుకొని ఈ వీడియోను ముగించే ప్రయత్నం చేద్దామండి. జయ గురుదేవ దత్త. ఆయన చెప్తాడు కూడా నేను చెప్తున్నాండి. దత్త మహామాలా మంత్రం. ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్మరణమాత్ర సంతుష్టాయ మహాభయ నివారణాయ మహాజ్ఞానప్రదాయ చిదానందాత్మనే బాలోన్మత పిశాచవేషాయ మహాయోగినే అవధూతాయ అనగాయ అనసూయానందవర్ధానాయ అత్రిపుత్రాయ ఓం భవబంధ విమోచనాయ ఆమసాధ్య సాధ్యనే హ్రీం సర్వ విభూతిదాయ
క్రోం సాధ్యాకర్షణాయ ఐం వాక్ప్రదాయ క్లీం జగత్రయవశీకరణాయ సోహం సర్వమాన సంక్షోభనాయ శ్రీ మహాసంపత్ప్రదాయ గ్లోం భూమండలాధిపత్యప్రదాయ ద్రాం చిరంజీవినే వషట్ వశీకురు వౌషడ్ ఆకర్షాయ ఆకర్షాయ హుం విద్వేషాయ విద్వేషాయ పట్ ఉచ్చాటాయ టహ టహ స్తంభాయ స్తంభాయ కేం కేం మారాయ మారాయ నమః సంపన్నాయ సంపన్నాయ స్వాహా పోషాయ పోషాయ పరమంత్ర పరయంత్ర పరతంత్రాని చింది చింది గ్రహ నివారాయ నివారాయ వ్యాధిన్ వినాశాయ వినాశాయ దుఃఖం హర హర దారిద్ర్యం విద్రావాయ విద్రావాయ దేహం పోషాయ పోషాయ చిత్తం తోషాయ తోషాయ సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపాయ సర్వపల్లవస్వరూపాయ ఓం నమో మహాసిద్ధాయ స్వాహ. జై గురుదేవ దత్త. సర్వం శ్రీ పూర్ణపరబ్రహ్మ పరమాత్మని దత్త ప్రభు చరణారవిందార్పణమస్తు. నేను ఈరోజు ఇప్పుడు చదువుతూనే నేను నాకు వచ్చిన శ్రీ గురు దత్త ప్రభు చెప్పిన విషయం ఏంటంటే, ఈ మాలామంత్రము ఎందుకు చదవాలంటే, కొందరు వారి పెద్దవారే, వారు వయసులో పెద్దవారు, మిగతా విషయం జ్ఞానం సంగతి తెలియదండి. ఆయన ఇచ్చిన ఆశీర్వాదము, పరమాత్మ ఆశీర్వాదం ఎంత ఉన్నదో కూడా తెలియదు. వారు అందులో వర్డ్స్ స్కిప్ చేస్తుండండి, తీసేస్తుండ్రు. ఎందుకు అంటే దత్తార్పణం నేను చెప్పేస్తున్నా. అది మీకు ఫలించకూడదని విన్నారా అండి? దీని ఫలాలు మనకు దొరకకూడదని అందులో వర్డ్స్ తీసేసి చెప్తాండ్రు. ప్రింటింగ్ లో బుక్స్ లో కూడా అలానే వస్తున్నవి. నాకు మాత్రం జునాకడ పెద్ద గురువు నుంచి వచ్చింది నాకు హిందీలో. ఇలా ఉంటదండి. కాబట్టే మీరు విని నేర్చుకోండి, నేర్చుకొని చదవండి. రోజు 11 సార్లు, ఇది మళ్ళీ చెప్తున్నా, రోజు 11 సార్లు 21 రోజులు 21 డేస్ చదివిన వారికి తర్వాత 11 డేస్ చదివితే, తర్వాత ఓన్లీ 1 టైం చదివితే సరిపోతుంది. ఈ రోజు 11 డేస్ చదువుతూ దత్త షోడశాక్షరి మంత్రం 108 సార్లు చేసి ఇలా రెగ్యులర్ గా 21 డేస్ చేసిన వారు తర్వాత రోజుకు ఒకసారి వేసుకున్నా సరిపోతుంది. ఇలా జరుగుతాయి. ఏం జరుగుతుంది అనేది మీ పర్సనల్ అనుభవాలు, సొంత అనుభవాలు ఏమైనా పెట్టండి. చేసేవారు ఇందులో ప్రొనౌన్సియేషన్ అలాంటి మిస్టేక్ చేస్తూ అలా లైన్స్ తీసేస్తానండి. ఇలా జరుగుతుంది కాబట్టి తండ్రిని అందుకు చెప్పిస్తాను మీకు. ఇది వినండి. ఏ గురుదేవ దత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జయ గురు దత్త దత్త దిగంబర స్వామి సమర్థ దత్త దిగంబర షిరిడి పురీష దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణ బ్రహ్మ పరమాత్మని దత్త ప్రభు చరణారవిందార్పణమస్తు. ఇంత మంచి వీడియోను మనము శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో చేసుకొనిచ్చే భాగ్యం కలిగినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు కోటి సాష్టాంగ దండప్రభులు, కోటి కృతజ్ఞతలు. మళ్ళీ వీడియోలు మనం కలుద్దామండి. మరి అదే కర్మలు ఎలా క్రియేట్ అయినాయి, పాపకర్మలు ఎలా దూరం చేసుకోవాలి అనే 8వ పాటలో కలుసుకుందాం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఈ వీడియోస్ మంచిగా విని మీ ఫ్రెండ్స్కు, మీ ఇష్టమైన వారికి స్ప్రెడ్ చేయండి, చెప్పండి, అందరికీ పంచండి. జ్ఞానం వస్తే జ్ఞానం పెరుగుతుందండి. ఇది కూడా నేను చెప్తలేను, ఆయన ఇప్పిస్తాను, గుర్తుపెట్టుకోండి. దత్తార్పణం. జయ గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.